ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను వరుసగా రెండో రోజు విచారిస్తున్నారు ఈడీ అధికారులు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం, సౌత్ గ్రూప్ ఏర్పాటు, సౌత్ గ్రూప్ ఆప్ మధ్య జరిగిన వ్యవహారాలు, ఒప్పందాలు, సౌత్ గ్రూపులో కవిత పాత్ర, పెట్టిన పెట్టుబడులు, ముడుపులుగా ఇచ్చిన డబ్బులు, కుంభకోణంలో భాగస్వాములైన నిందితులతో జరిపిన సమావేశాల గురించి ప్రశ్నించనున్నారు ఈడీ అధికారులు. భర్త అనిల్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, న్యాయవాది సోమభరత్తో కలిసి కవిత ఈడీ విచారణకు బయలుదేరారు. విచారణకు వెళ్లే ముందు తాను గతంలో వాడిన ఫోన్లను మీడియాకు చూపించారు కవిత. దర్యాప్తులో భాగంగా కవిత 10 మొబైల్ ఫోన్లను మార్చినట్లుగా ఈడీ ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. తాను మార్చిన ఫోన్లను ఈడీ అధికారులకిచ్చారు. కవిత విచారణ సందర్భంగా ఈడీ ఆఫీస్ వద్ద 144 సెక్షన్ విధించారు పోలీసులు. ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మూడోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరయ్యారు. విచారణకు ఆమె రావటం వరుసగా ఇది రెండోసారి. సోమవారం 10 గంటల పాటు విచారించిన ఈడీ మంగళవారం కూడా రావాలని కోరటంతో కవిత విచారణకు హాజరయ్యారు. ఈడీ కార్యాలయానికి వెళ్లే ముందు ఆమె తన పాత మొబైల్స్ ని మీడియా ఎదుట ప్రదర్శించారు. కవర్లలో వాటిని తీసుకువెళ్తున్నట్లుగా చూపించారు. 10 మొబైళ్లను కవిత వినియోగించారని ఛార్జ్షీట్లో ఈడీ పేర్కొన్న నేపథ్యంలో విచారణకు ఆమె తన పాత ఫోన్లను తీసుకువెళ్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈడీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. ఇక తాను ఈడీ విచారణకు పూర్తిగా సహకరిస్తున్నానని కవిత తెలిపారు. ఈ మేరకు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేంద్రకు ఆమె లేఖ రాశారు. ఈడీ ఆరోపించిన తన 10 ఫోన్ల ఐఎంఈఐ నంబర్లతో సహా జత చేస్తున్నట్లుగా కవిత పేర్కొన్నారు. ఒక మహిళ స్వేచ్ఛకు భంగం కలిగించేలా తన మొబైల్ ఫోన్లను కోరారని, అయినా తాను ఉపయోగించిన అన్ని ఫోన్లను జమ చేస్తున్నట్లుగా కవిత తెలిపారు. దర్యాప్తునకు సంబంధించిన వాస్తవ విరుద్ధమైన అంశాలను మీడియాకిస్తున్నారని లేఖలో కవిత ఆరోపించారు. ఇక రెండో రోజు కవిత ఈడీ విచారణకు హాజరయ్యారు. గంటన్నరకు పైగా కవితను ఈడీ అధికారులైతే ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇక ఈ రోజు కవిత ఈడీ కార్యాలయానికి వెళ్లే ముందు తనపై ఎలాంటి ఆరోపణలు అంటే తన మొబైల్ ఫోన్స్ ని డిస్ట్రాయ్ చేసింది, 10 మొబైల్ ఫోన్స్ ని కవిత వాడారో వాటిని ధ్వంసం చేశారని ఈడీ ఛార్జ్షీట్లో పేర్కొన్న నేపథ్యంలో ఇక తాను ఏవైతే పాత ఫోన్లను వాడారో వాటన్నింటిని కూడా కవిత ఈడీ కార్యాలయానికి తీసుకువెళ్లారు. తీసుకువెళ్తున్న టైంలో మీడియాకు కూడా ఆ 10 ఫోన్లను కవిత చూపించడం జరిగింది. ఈడీ ఆఫీస్ దగ్గర అయితే 144 సెక్షన్ కొనసాగుతోంది. గంటన్నర నుంచి ఈడీ అధికారులు కవితను ప్రశ్నిస్తున్నారు. ఈడీ దర్యాప్తు అధికారి జోగేంద్రకు ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ఫోన్ల ధ్వంసం ఆరోపణ చీటాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా తాను గతంలో వాడిన ఫోన్లను సమర్పిస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. ఒక మహిళ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం గోప్యత హక్కుకు భంగం కలగదా అంటూ ప్రశ్నించారు. దుర్బుద్ధితో వ్యవహరిస్తున్న దర్యాప్తు సంస్థ తాను ఫోన్లను ధ్వంసం చేశానని పేర్కొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కనీసం అడగకుండానే ఏ పరిస్థితుల్లో ఎందుకు దర్యాప్తు సంస్థ ఈ ఆరోపణలు చేసిందని ప్రశ్నించారు కవిత. తనను తొలిసారిగా మార్చి నెలలో విచారణ కోసం ఈడీ పిలిచిందని, కానీ గతేడాది నవంబర్లోనే ఫోన్ల ధ్వంసం చేశానని ఈడీ ఆరోపించడం అంటే దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేయడమే కదా అని లేఖలో పేర్కొన్నారు. తప్పుడు ఆరోపణలను ఉద్దేశపూర్వకంగా లీకేజీ ఇవ్వటం వల్ల రాజకీయ ప్రత్యర్థులు, ప్రజలు నిందిస్తున్నారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రతిష్టకు తీవ్ర భంగం కలగడమే కాకుండా తన పరువు, మా పార్టీ ప్రతిష్టను ప్రజల్లో తగ్గించే ప్రయత్నం జరిగిందని తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఈడీ వంటి దర్యాప్తు సంస్థ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్న విధిని తొక్కిపెట్టి వ్యవహరించడం దురదృష్టకరమని ఎమ్మెల్సీ కవిత లేఖలో పేర్కొన్నారు. అయితే దీనిపై ఈడీ దర్యాప్తు అధికారి జోగేంద్ర ఎలా స్పందించనున్నారు, కవిత రాసిన లేఖపై ఆయన ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారనేదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మహిళ ఫోన్ను స్వాధీనం చేసుకోవడం గోప్యత హక్కుకు భంగం కలగదా? తాను ఉపయోగించిన అన్ని ఫోన్లు ఇక కవిత ఈడీకి సమర్పిస్తున్నట్లుగా కూడా మీడియా ముందు చూపించడం జరిగింది. ఆ మొబైల్ ఫోన్స్ ని కూడా ఈడీ కార్యాలయానికి వెళ్లే ముందు కవిత మీడియాకు చూపించారు. అంటే తను చాలా కాన్ఫిడెంట్ గా మొబైల్ ఫోన్స్ ని కూడా చూపించారు. అంటే ఈడీ అలాంటి ఆరోపణలు చేసింది కాబట్టి తను ఎలాంటి తప్పు చేయలేదు, ఆ మొబైల్ ఫోన్లను కూడా ఈడీకి సమర్పిస్తున్నానంటూ కూడా కవిత ఒక సంకేతాన్ని ఇచ్చినట్లయింది. ఇక ప్రస్తుతం కవిత విచారణ అయితే కొనసాగుతోంది. ఢిల్లీలోని ఈడీ కార్యాలయం వద్ద
144 సెక్షన్ విధించారు. గంటన్నరకు పైగా కవితను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఈ రోజు కవిత ఈడీ విచారణకు వెళ్లే ముందు అంటే ఈడీ గతంలో తనపై చేసిన ఆరోపణలు అంటే తన మొబైల్ ఫోన్స్ ని డిస్ట్రాయ్ చేసిందని ఈడీ గతంలో ఆరోపణలు చేసింది. అంటే 10 మొబైల్ ఫోన్స్ ని కవిత ధ్వంసం చేశారంటూ కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. ఇక ఈ నేపథ్యంలోనే కవిత తను వాడిన పాత మొబైల్స్ ని కూడా కవర్స్ లో పెట్టి ఈడీ కార్యాలయానికి తీసుకువెళ్తున్న టైంలో మీడియా కూడా ఆ మొబైల్ ఫోన్స్ ని చూపించడం జరిగింది. అంటే తనకు ఎలాంటి సంబంధం లేదు, తన మొబైల్ ఫోన్స్ ని తాను ధ్వంసం చేయలేదనే ఒక సంకేతాన్ని కూడా కవిత మీడియాకు చెప్పడం జరిగింది. అంటే నిన్న సుదీర్ఘంగా 11 గంటలకు పైగా కవితను ఈడీ అధికారులు విచారించారు. అంటే నిన్న కవితను సింగిల్ గానే ఈడీ అధికారులు విచారించారు. అంటే ఈ రోజు విచారణ అసలు ఎలా జరగబోతోంది, అంటే ఈ రోజు విచారణ ఈ మొబైల్ ఫోన్స్ చుట్టే తిరుగుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాకపోతే ఈ రోజు కూడా కవితను సింగిల్ గానే విచారించే అవకాశం ఉన్నట్లుగా అయితే మనకు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను వరుసగా రెండో రోజు ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం, సౌత్ గ్రూప్ ఏర్పాటు, సౌత్ గ్రూప్ ఆప్ మధ్య జరిగిన వ్యవహారాల ఒప్పందాలు, సౌత్ గ్రూప్ లో కవిత పాత్ర ఏంటి, పెట్టిన పెట్టుబడులు, ముడుపులు, ఇచ్చిన డబ్బులు, కుంభకోణంలో భాగస్వాములైన నిందితులతో జరిపిన సమావేశాల గురించి కూడా కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. భర్త అనిల్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, న్యాయవాది సోమభరత్తో కలిసి కవిత ఈడీ విచారణకు బయలుదేరారు. ఇక విచారణకు బయలుదేరే ముందు కవిత తాను గతంలో వాడిన మొబైల్ ఫోన్స్ ని మీడియాకు చూపించారు. దర్యాప్తులో భాగంగా కవిత 10 మొబైల్ ఫోన్లను మార్చినట్లుగా ఈడీ ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. తాను మార్చిన ఫోన్లను ఈడీ అధికారులకు ఇచ్చారు కవిత. ఇక కవిత విచారణ సందర్భంగా ఢిల్లీలోని ఈడీ కార్యాలయం దగ్గరైతే ఒక ఇంత టెన్షన్ వాతావరణమే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈడీ ఆఫీస్ దగ్గర 144 సెక్షన్ విధించారు పోలీసులు. నిన్న సుదీర్ఘంగా కవిత విచారణ 11 గంటల పాటు జరిగింది. అసలు ఈ రోజు కవిత విచారణ అసలు ఎలా ఉండబోతుంది, ఈ రోజు కూడా కవితను సుదీర్ఘంగా విచారించే అవకాశం కనిపిస్తుందా? నిన్న 11 గంటల పాటు 14 ప్రశ్నలు కూడా కవితపై సంధించినట్లుగా తెలుస్తుంది ఈడీ అధికారులు. ఈ రోజు కవిత విచారణ అసలు ఎలా ఉండబోతుంది అంటే నిన్న కవితను అరెస్టు చేస్తారు అనే వార్తలు కూడా వచ్చిన నేపథ్యంలో ఒక ఉత్కంఠ వాతావరణం కూడా నిన్న నెలకొంది. అంటే నిన్న లేటుగా అంటే 11 గంటలు సుదీర్ఘ విచారణ తర్వాత కవిత ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చి కూడా తను విక్టరీ సింబల్ చూపిస్తూ తను నవ్వుతూ కూడా మీడియాకు అక్కడ అప్పటికే బీఆర్ఎస్ నేతలు కానీ భారత జాగృతికి చెందిన వారు కూడా పెద్ద ఎత్తున ఈడీ కార్యాలయం దగ్గర నిన్నున్నారు. ఆ టైంలో కవిత ఒక విక్టరీ సింబల్ ని చూపిస్తూ చాలా కాన్ఫిడెంట్ గా కనిపించారు. అండ్ ఈ రోజు కూడా కవిత ఈడీ ఏవైతే ఆరోపణలు చేసిందో తనపై మొబైల్స్ ని డిస్ట్రాయ్ చేసింది, సాక్ష్యాలను చెరిపేసే ప్రయత్నం చేశారు, 10 మొబైల్ ఫోన్లను ధ్వంసం చేశారనే ఆరోపణలను కూడా తను ధీటుగా ఎదుర్కొన్నట్లయింది. అంటే తన 10 మొబైల్ ఫోన్లను కూడా ఈడీ కార్యాలయానికి తీసుకువెళ్లారు. తీసుకువెళ్తూ మీడియా కూడా ఆ మొబైల్ ఫోన్లను కవిత చూపించడం జరిగింది. అంటే ఈ రోజు ఈడీ విచారణ ఈ 10 మొబైల్ ఫోన్ల చుట్టే తిరగబోతుందా, అంటే 10 మొబైల్ ఫోన్లలో డేటా చెరిపివేశారా, అసలు ఏం జరిగింది అనేది కూడా ఈడీ నుంచి కూడా కవితపై ప్రశ్నలు రాబోతున్నట్లయితే మనకు తెలుస్తోంది. ఇక ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ఇక ఆమె విచారణకు రెండోసారి హాజరయ్యారు. సోమవారం 10 గంటల పాటు 11 గంటలుగా ఈడీ కవితను విచారించింది. ఇక మంగళవారం అంటే ఈ రోజు కూడా విచారణకు రావాలంటూ నిన్న ఈడీ కవితకు నోటీసులు ఇచ్చారు. ఇక ఈ నేపథ్యంలో కవిత ఈడీ కార్యాలయానికి వెళ్లారు. వెళ్లే ముందు తన పాత మొబైల్స్ ని కూడా మీడియా ఎదుట ప్రదర్శించారు. కవర్లలో వాటిని తీసుకువెళ్తున్నట్లుగా కూడా కవిత వాటిని చూపించడం జరిగింది. ఇక 10 మొబైళ్లను కవిత వినియోగించారని ఛార్జ్షీట్లో ఈడీ పేర్కొన్న నేపథ్యంలో ఆమె విచారణకు సంబంధించి తన పాత ఫోన్లను తీసుకువెళ్లారు ఎమ్మెల్సీ కవిత. ఇక మరోవైపు ఢిల్లీలోని ఈడీ కార్యాలయం దగ్గరైతే హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. అక్కడ 144 సెక్షన్ విధించారు. అంటే నిన్న కవిత విచారణ సుదీర్ఘంగా జరగడంతో కవితను అరెస్ట్ చేస్తారా, అసలు ఏం జరగబోతుందనే ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా ఢిల్లీలోని ఈడీ కార్యాలయం దగ్గర ఇదే హైటెన్షన్ వాతావరణం కనబడుతోంది. అసలు ఈ రోజు కవిత విచారణ అసలు ఎలా ఉండబోతుంది, ఎన్ని గంటలకు విచారణ ముగుస్తోంది, అంటే ఈరోజు తొందరగా విచారణ పూర్తయ్యే అవకాశం ఏదైనా ఉందా, లేదంటే నిన్నట్లాగే ఈ రోజు కూడా కవితను సుదీర్ఘంగా విచారించే అవకాశం ఉందా అనేదైతే ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో కవిత కూడా ఒక లేఖను విడుదల చేయడం జరిగింది. అంటే ఒక మహిళగా తన ఫోన్ల గోప్యత హక్కుకు భంగం కలిగించడమే అంటూ కూడా కవిత లేఖలో మండిపడ్డారు. అంటే రాజకీయ దురుద్దేశంతోనే రాజకీయాల్లో భాగంగానే ఈ లిక్కర్ స్కామ్ పై ఆరోపణలు జరుగుతున్నాయి. ఈడీ తీరును కూడా ఆమె ఈ లేఖలో విమర్శించారు. కవితనైతే ప్రస్తుతం దాదాపు 2 గంటల నుంచి ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఢిల్లీలోని ఈడీ కార్యాలయం దగ్గర
144 సెక్షన్ అయితే ప్రస్తుతం కొనసాగుతోంది. ఇక ఈరోజు ఈడీ విచారణ అసలు ఎలా జరుగుతోంది, ఈడీ విచారణకు సంబంధించి అంటే నిన్న కూడా కవితను సింగిల్గానే విచారించారు ఈడీ అధికారులు. ఈ రోజు కూడా కవితను సింగిల్గానే విచారించే అవకాశాలైతే కనబడుతున్నాయి. ఈడీ విచారణకు రెండో రోజు ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను వరుసగా రెండో రోజు ఈడీ అధికారులు విచారిస్తున్నారు. 2 గంటల నుంచి కవితపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఈడీ అధికారులు. ఈరోజు విచారణ అయితే అందరిలోనూ ఉత్కంఠను రేపుతోంది. ఈరోజు కవిత మొబైల్ ఫోన్స్ను తీసుకువెళ్లే సమయంలో అవి మీడియాకు చూపించడం కూడా ఒక చర్చకు దారితీస్తుంది. అంటే కవిత చాలా కాన్ఫిడెంట్గా మొబైల్ ఫోన్స్ని మీడియాకు చూపిస్తూ వెళ్లారు. అంటే నిన్న విచారణ జరిగిన తర్వాత కూడా చాలా కాన్ఫిడెంట్గా కనిపించారు కవిత. అంటే లిక్కర్ స్కామ్తో తనకు సంబంధం లేదని ముందు నుంచి కవిత ప్రతి సందర్భంలోనూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఈ రోజు అసలు విచారణ ఎలా ఉండబోతుంది, అంటే ఈ రోజు విచారణ జరిగిన తర్వాత మరోసారి కవితకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా, అసలు ఈడీ అధికారుల నుంచి మళ్ళీ ఏదైనా నోటీసు కవిత అందుకుంటారా, ఈ రోజు విచారణ తర్వాత అసలు ఏం జరగబోతుంది అనే ఉత్కంఠ అయితే ప్రస్తుతం అందరిలోనూ నెలకొంది. ఓవైపు బీఆర్ఎస్ ముందు నుంచి కక్ష సాధింపు చర్యలో భాగంగానే కేంద్రం దర్యాప్తు సంస్థల్ని వినియోగిస్తుందంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఈరోజు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ రెండో రోజైతే ప్రస్తుతం ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో కొనసాగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణ వరుసగా రెండో రోజైతే నడుస్తోంది. ఈ రోజు ఈడీ అధికారులు కవితను రెండో రోజు విచారిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం, సౌత్ గ్రూప్ ఏర్పాటు, సౌత్ గ్రూప్ ఆప్ మధ్య జరిగిన వ్యవహారాలు, ఒప్పందాలు, సౌత్ గ్రూప్ లో కవిత పాత్ర, పెట్టిన పెట్టుబడులు, అదేవిధంగా ముడుపులు, ఇచ్చిన డబ్బులు, కుంభకోణంలో భాగస్వాములైన నిందితులతో జరిపిన సమావేశాల గురించి ప్రశ్నించనున్నారు ఈడీ అధికారులు. భర్త అనిల్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, న్యాయవాది సోమభరత్తో కలిసి కవిత ఈడీ విచారణకు బయలుదేరారు. కవిత విచారణకు బయలుదేరే ముందు తాను గతంలో వాడినటువంటి ఫోన్లను మీడియాకు చూపించారు కవిత. దర్యాప్తులో భాగంగా కవిత 10 మొబైల్ ఫోన్లను మార్చినట్లుగా ఈడీ ఛార్జ్షీట్లో పేర్కొంది. తాను మార్చిన ఫోన్లను ఈడీ అధికారులకు ఇచ్చారు కవిత. కవిత విచారణ సందర్భంగా ప్రస్తుతం ఢిల్లీలోని ఈడీ ఆఫీస్ దగ్గరైతే హైటెన్షన్ వాతావరణం కనబడుతోంది. ఎందుకంటే నిన్న కూడా సుదీర్ఘంగా కవితను 11 గంటల పాటు ఈడీ అధికారులు విచారించారు. 11 గంటల పాటు 14 ప్రశ్నల్ని కవితపై సంధించినట్లుగా తెలుస్తుంది. అంటే ఈ రోజు విచారణకు సంబంధించి కూడా ఉత్కంఠ వాతావరణం అయితే ప్రస్తుతం ఢిల్లీలోని ఈడీ ఆఫీస్ దగ్గర నెలకొంది. అంటే ఈ నేపథ్యంలో అంటే ఎలాంటి ఇష్యూస్ జరగకుండా ఈడీ ఆఫీస్ దగ్గర 144 సెక్షన్ ని పోలీసులు విధించారు. వరుసగా రెండో రోజు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ అయితే ప్రస్తుతం కొనసాగుతోంది. ఈడీ కార్యాలయం వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. భారీగా బలగాలను కూడా అక్కడ మోహరించారు. ఢిల్లీలో అయితే ప్రస్తుతం హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. గంటన్నరకు పైగా ఈడీ అధికారులు కవితను విచారిస్తున్నారు. ఈ రోజు కవిత ఈడీ కార్యాలయానికి వెళ్లే ముందు తనపై గతంలో ఈడీ ఛార్జ్షీట్లో పేర్కొన్న అంటే తన 10 మొబైల్ ఫోన్స్లను డెస్ట్రాయ్ చేసినట్లుగా ఈడీ ఛార్జ్షీట్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో కవిత ఏవైతే ఆ 10 ఫోన్లను వాడారో అవన్నీ కూడా ఈడీ కార్యాలయానికి తీసుకువెళ్తున్నట్లుగా మీడియా కూడా చూపించారు. అంటే కవర్స్లో ఆ 10 ఫోన్లను ఈడీ కార్యాలయానికి విచారణకు వెళ్లే ముందు కవిత వాటన్నింటిని కూడా మీడియాకు చూపిస్తూ వెళ్లడం జరిగింది. ఈరోజు విచారణ ఎలా ఉండబోతోంది, సుదీర్ఘ విచారణ జరుగుతుందా లేదంటే నిన్నటితో కంపేర్ చేస్తే ఈరోజు విచారణ త్వరగా ముగుస్తుందా అనేదైతే ఉత్కంఠగా మారింది.